మనం సన్నద్ధంగా ఉన్నాము అన్నట్లుగా మన మన మనసు తయారైందంటే నువ్వు ఆత్మజ్ఞానంలోకి నిదానంగా ప్రవేశింపబడుతున్నావు అని అర్థం. అది తెలుసుకోగలిగితే నిదానంగా మనం ఆత్మజ్ఞానం మనకు ప్రాప్తిస్తుంది. ఇక్కడ విశ్లేషకులు ఇదే చెప్తున్నారు. ఆత్మ మనిషి జ్ఞాని అయిన కొద్దీ నేను దూరం అవుతుంది, ఆత్మానుభూతి కలుగుతుంది. చూసారా, ఇక్కడ ఇదే విషయం మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. మనిషి నేను దూరం అవ్వాలంటే జ్ఞానం పెరగాలి. జ్ఞానం పెరగాలి అంటే వదులుకోవటం నేర్చుకోవాలి. అలా వదులుకోవటం నేర్చుకుంటే నేను అనుకునేవారు అజ్ఞానిగానే మిగిలిపోతారంట. నేను అని వదులుకోవటం చేయగలిగిన వారు ఆత్మజ్ఞానిగా మిగులుతారు. నేనుని పట్టుకున్నవారు అజ్ఞానిగా మిగిలిపోతారు. తానెవరో తెలుసుకోనంత వరకే తపించిన వారు అవధూతలు, విరాగులు అయ్యారు. ఎదుటి వారంతా నా వాళ్ళు కనుక యుద్ధం చెయ్యనని అర్జునుడు ఆయుధాలు కింద పడేశాడు. చూసారా, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మనం మహాభారతంలోకో రామాయణ పర్వంలోకో లేకపోతే ఇతిహాసాలు దేనిలో ఒక దానిలోకి వెళ్ళి మనం, ఎందుకంటే రామాయణ మహాభారత ఇతిహాసాలు అన్నీ కూడా మనల్ని మనం పెంపొందించుకోవటానికి, మన జీవనయానం కొనసాగించటానికి. కాబట్టి మనల్ని మనం తెలుసుకునేంత వరకు తప్పించిన వారు అవధూతలుగా మిగులుతారు. కాబట్టి యుద్ధం చెయ్యనని అర్జునుడు ఆయుధాలు కింద పడేశాడు. కురుక్షేత్రంలో నేను నిమిత్త మాత్రుణ్ణి, నేను అనే భావన కలిగినంత వరకే గీత బోధ చేశాడు వాసుదేవుడు. 700కు పైగా శ్లోకాలను తరువాత నరుడికి జ్ఞానోదయం అవ్వాలంటే మనం ఎప్పటికీ జ్ఞానులం అవుతాం. 700 శ్లోకాలు మనకి అవగతం అవ్వాలంటే మనం ఎప్పుడు జ్ఞానులు అవుతాం. అయినా తప్పదు, ప్రయత్నించాలి. నేను అది నేర్చుకుంటున్నానండి మిత్రులు, మన్నించండి. భగవద్గీత శ్లోకాలు కనీసం చదవటం నేర్చుకుంటున్నా, దాని భావం తర్వాత సంగతి. చదవటం నేర్చుకుంటున్నా. ఇదివరకు శ్లోకం చదవటం కూడా తెలిసేది కాదు. ఇప్పుడు ఎంత చదువు వచ్చినా శ్లోకాలు వేరు, మన చదువు వేరు. కాబట్టి ఆ శ్లోకాలు చదవటం నేర్చుకున్నా ఇప్పుడైతే. కాబట్టి మనం ఎప్పటికైనా తప్పదు, ప్రయత్నించాలి. ఆ శ్లోకాలు నేర్చుకుంటే, ప్రయత్నం చేస్తే ప్రణాళిక వేసుకోవాలి, పట్టుదలతో సాధించాలి. ప్రణాళిక వేసుకోవాలి, పట్టుదలతో సాధించాలి. విఘ్నులతో సాంగత్యం చేయాలి, శాస్త్రజ్ఞానం ఆర్జించాలి, ఐహిక వాంఛలను దూరం చేసుకోవాలి. విఘ్నులతో సాంగత్యం చేయాలి, ఐహిక వాంఛలను దూరం చేసుకోవాలి. ప్రతి ప్రాణిని ప్రేమించాలి, ప్రతి అణువులోనూ పరమాత్మను చూడగలగాలి. అనాయాస మరణాన్ని ఆహ్వానించేందుకు సంసిద్ధులవ్వాలి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అవసరమైతే మనం ప్రాణత్యాగానికైనా సిద్ధపడినప్పుడే నేను వదులుతుంది. అలా లేనంతసేపు నేను అనేది నిన్ను పట్టుకుని వేలాడుతున్నట్లే. ఒకటే గుర్తుంచుకోండి, నేను వదిలేవు అంటే నువ్వు ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నట్లు అనమాట. కాబట్టి సాత్వికాహారం, తామసాహకారం, రాజసాహంకారం, సాత్వికాహంకారం, రాజసాహంకారం, రాజసాహంకారం, తామసాహంకారం, ఇవన్నీ కూడా పతనమైన వాళ్ళు రామాయణ భారత భాగవతాల్లో చాలామంది కనిపిస్తారు. ఏ అహంకారానికైనా మూలం నేను అన్నమాటే. ఉదాహరణకి రావణాసురుడు రామాయణంలో, భారతంలో దుర్యోధనుడు పతనమైపోవటానికి ఆ యొక్క యుగం మొత్తానికి వారిని తలుచుకుంటే చాలు. ఆ నేను అన్నమాటే భౌతికమైన నేను నుంచి అహం బ్రహ్మాస్మి అన్న స్థాయికి ఎదగాలి. అలా గ్రహించిన వాడు ధర్మకార్యాలే చేస్తాడు, జీవితాన్ని లోక కళ్యాణానికి అంకితం చేస్తాడు. ఏది చేసినా నేను చేశాననుకోకు, ఏది చేసినా నేను చేశాననుకోకు. నేను నిమిత్త మాతృణ్ణి, పలికెడిది భాగవతమట అంటూ ఎంతో నమ్రతతో రాసుకున్నాడు పోతన. చిత్తశుద్ధితో జాతి హితానికి కృషి చేసి ఆ పైన అంతర్యామిని అర్థించడమే భౌతికమైన నేను అనే పదాన్ని దూరం చేసుకోగలిగితే
సరైన మార్గం